రాఖీ పండుగ వేళ బస్టాండ్లు రద్దీగా మారాయి. కరీంనగర్ బస్టాండ్ మహిళలతో కిక్కిరిసిపోయింది. మహిళలు రాఖీ కట్టేందుకు సొంతూలకు వెళ్తుండటంతో ఒక్కసారిగా రష్ పెరిగింది. అటు వచ్చిన బస్సు వచ్చినట్టే మహిళలతో నిండిపోతుంది. దీంతో ప్రయాణికుల కోసం ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతోంది. రాఖీ పండుగతో పాటుగా వీకెండ్ కలిసి రావడంతో సొంత ఊర్లకు తరలి వెళ్తున్నారు జనం. అటు జేబీఎస్ నుంచి కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల వైపు వెళ్లే బస్సులు రద్దీగా ఉంటున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాఖీ పండుగ వేళ బస్టాండ్లన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ బస్టాండ్ లో మహిళలతో బస్టాండ్ కిక్కిరిసిపోతోంది. అప్డేట్స్ ఏంటి? రాఖీ పండుగ సందర్భంగా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున బస్సులను వినియోగించుకోవడంతో బస్ స్టేషన్లను కూడా పూర్తిగా రద్దీగా మారుతున్నాయి. ఒకసారి నేను కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాను. చాలా మంది చూడవచ్చు, మహిళలంతా కూడా తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు. దీనిలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని చాలా మంది మహిళలంతా కూడా ఈ రకంగా జర్నీ చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా బస్సులన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. మహిళలంతా కూడా రాఖీ పండుగ సందర్భంగా తమ స్వగ్రామాలకు కావచ్చు, తమ సొంత పుట్టింటికి కావచ్చు, తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా మంది బస్సులు రాక వేచి చూస్తున్నారు, గంటల తరబడి వేచి చూసి అయినా కూడా ఆ బస్సులో జర్నీ చేస్తున్నారు. ఇప్పటికైతే ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్, వరంగల్, అదేవిధంగా నిజామాబాద్ రూట్లలో పెద్ద ఎత్తున ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. మరొక వైపు చూడవచ్చు, ఇటువైపు కూడా చూడవచ్చు, మహిళలంతా కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు, అడావిడంతా కూడా కనిపిస్తుంది. ఈరోజు రాఖీ పౌర్ణమి, కొంత సుముహూర్తంలోనే తమ సోదరులకు రాఖీ కట్టాలని చెప్పి ఆలోచిస్తూ మహిళలంతా కూడా ఉదయం నుంచే ఆర్టీసీ బస్సుల వైపు జర్నీ చేస్తున్నారు. దీంతో బస్సులంతా కూడా పూర్తిగా నిండిపోతున్న పరిస్థితి. కేవలం మహిళలతోనే ఈ బస్సులను నిండిపోతున్నాయి. మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఆర్టీసీ బస్సులను నడుపుతున్న నేపథ్యంలో ఇక పురుషులు మాత్రం అందరూ నిలబడి జర్నీ చేయాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఆర్టీసీ సంబంధించినటువంటి ఎటువంటి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారో తెలుసుకునే ప్రయత్నించిన ప్రస్తుతం నాకు అందుబాటులో కరీంనగర్ ఆర్ఎం రాజు గారు ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున రద్దీ కనబడుతుంది. మహిళలంతా కూడా ఎక్కువ ఆర్టీసీ వినియోగించుకొని జర్నీ చేస్తున్నట్టు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. సో ఈ కరీంనగర్కి వచ్చేసి మనకు ట్రాఫిక్ వచ్చేసి ఎప్పుడు కూడా పీక్ డేస్లో 2 అవర్స్ హైదరాబాద్ చాలా ఉంటుంది. కాబట్టి నిన్న కరీంనగర్కు రావాల్సిన వాళ్ళందరూ కూడా నిన్న చాలామంది రావడం జరిగింది. నిన్న దాదాపుగా జేబీఎస్ నుండి ఇక్కడికి దాదాపు 200 అడిషనల్ ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది. సో ఇవాళ ప్రొద్దున కూడా దాదాపుగా 100 బస్సులు జేబీఎస్ నుంచి ఆపరేట్ జరిగింది. ఇప్పుడు జేబీఎస్లో ట్రాఫిక్ తగ్గిపోయింది. సో కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు దాదాపుగా 100 బస్సులు ఎక్స్ట్రా పెట్టడంతో పాటు ఆ ఉన్న బస్సుల్లో అంటే రోజు 930 బస్సులు తిప్పడం జరుగుతుంది. ఆ 930లో దాదాపుగా 600 నుంచి 700 బస్సులకు అడిషనల్ ట్రిప్స్ రావడం జరుగుతుంది. ఈరోజు స్కూల్స్ కూడా హాలిడేస్ ఇవ్వడం వల్ల 200 బస్సులు స్కూల్స్ ట్రిప్పులు పోకుండా ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తిప్పడం జరుగుతుంది. మరి పొద్దున ఇప్పటి వరకు ట్రాఫిక్ చాలా నార్మల్గానే ఉంది. సో ఏ రూట్లో ఎక్కువగా బస్సులు నడిపిస్తున్నారు సార్? సో ఈ రోజు వచ్చేసి గోదావరికని, వరంగల్ సెక్టారు, కామారెడ్డి సెక్టారు, జగిత్యాల సెక్టారు ఇటువైపు చాలా ట్రాఫిక్ ఉంది. అటువైపు చాలా తిప్పడం జరుగుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాలకు బస్సులు దొరకక ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ రూట్లోనే మీరు బస్సులు నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేవారు కొంత ఇబ్బందులు పడుతున్నట్టుగా ఆ ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవసరంతో జర్నీ చేయాల్సి వస్తుంది. సో గ్రామీణ ప్రాంతాలకు ఏవైతే బస్సులు ఉన్నాయో వేటిని కూడా క్యాన్సిల్ చేయలేదండి ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు ఈరోజు అసలు హైదరాబాద్కు ఎక్స్ట్రా ఏవైతే తిప్పుతామో అవన్నీ కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు తిప్పడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్ స్కూల్ ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్ అంటే మోడల్ స్కూల్స్కి అలాంటి వాటికి ఓన్లీ స్కూల్స్కి మాత్రం పోయే బస్సులు మాత్రమే ఉంటాయి. అవి స్కూల్స్ పని చేసిన రోజు మాత్రమే తిరుగుతాయి. ఆ ట్రిప్పులు మాత్రమే క్యాన్సిల్ చేయడం జరిగింది. తప్పించేసి విలేజ్లకు పోయే VLTC ఏవి కూడా క్యాన్సిల్ చేయడం జరగలేదు. మీరు అన్నట్టు విలేజ్లకు ఎక్స్ట్రా తిప్పడం అటు పక్కన పెట్టేసి మెయిన్ సెక్టార్లో ఎక్కడైతే ఉందో ఈ జగిత్యాల సెక్టారు, వేములవాడ, కరీంనగర్, వేములవాడ
కోరుట్ల, వేమిరాడ, జగిత్యాల ఇవన్నీ కూడా ఈ సెక్టార్స్ చాలా ఎక్స్ట్రాస్ చెప్తున్నాము. ఈ వీటిని కలిసి లింక్లోకి చూసుకుంటే ఆ విలేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గరనే ఉంటాయి కాబట్టి మెయిన్ రోడ్ మీద బాగా కాన్సన్ట్రేట్. మహాలక్ష్మి పథకమే ఎక్కువ వాడుకున్నట్టుగా కనిపిస్తుంది, మహిళలతోనే బస్సులను కూడా నిండిపోతున్నట్టున్నాయి. సో డెఫినెట్లీ నార్మల్ డేస్లో కూడా చూసుకుంటే 40-50% వరకు మహిళలే వాడుతున్నారండి. ఈరోజు రాఖీ పౌర్ణమి కాబట్టి మొత్తం వారి పండుగనే కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 90% వరకు మహిళలే వాడుకుంటారు. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీంతో ఇటు వీకెండ్ కూడా కావడంతో మహిళలంతా కూడా ఎక్కువగా బస్సు వినియోగం పెరిగింది, ఇటు ప్రయాణికుల రద్దీ పెరిగింది. చాలా రూట్లలో ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా నడిపిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఆర్టీసీ బస్ స్టాండ్ అన్ని కూడా మహిళలతో కిక్కిరిసిపోయి రద్దీగా కనిపిస్తున్నారు.